అవి కూడా తీసుకో రైస్ పట్టుకో ఇటు చూడు అట్లా పట్టుకో అలా పట్టుకో అంతే అవి కూడా తీసుకోవాలి అలా పట్టుకో చూడమ్మా ఇలా చూడమ్మా ఇలా ఇలా చూడమ్మా ఒకసారి ఇలా చూడమ్మా సార్ అక్కడికి వెళ్తారు రిమోట్ పట్టి వచ్చినటువంటి మొంతా తుఫాన్లో భాగంగా ఆ రోజు అణుకులో రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పరిచి పునరావాస కేంద్రానికి ఎక్కడైతే ఇబ్బంది ఉంటుందనుకున్నామో అటువంటి వారు అందరినీ కూడా పునరావాస కేంద్రానికి పంపించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎక్కువగా వర్షాలు గాలులు వస్తాయనే ఆలోచనతో వారందరినీ కూడా పునరావాస కేంద్రానికి తీసుకొచ్చి అక్కడే భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం కూడా 3,000 రూపాయలు పునరావాస కేంద్రంలో ఉన్న వారందరికీ కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా కొంతమంది మన 12వ వార్డులో ఉన్నటువంటి మల్లికాసులు వారందరూ కూడా చాలామంది పునరావాస కేంద్రానికి కొంతమంది రాలేకపోయారు. వారు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారు కూడా ప్రభుత్వం అందించేటటువంటి ఏదైతే సహకారం ఉందో పునరావాస కేంద్రానికి వచ్చిన వారికి మాత్రమే ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా వారికి కూడా మేము అండగా నిలబడాలని ఈరోజు పునరావాస కేంద్రానికి రాని వారికి కూడా 10 కేజీలు బియ్యం, 1 కేజీ షుగరు, అదేవిధంగా వెజిటబుల్స్ కూరగాయలు కూడా వారందరికీ కూడా అందించడం జరుగుతుంది. దాదాపు 30 కుటుంబాలకి ఈరోజు ఇవి అందించామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అందరూ కూడా ఈరోజు ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా అండగా నిలబడుతూ ఈ ప్రభుత్వం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ఏ కార్యక్రమం అయినా సరే ఎటువంటి విపత్తు వచ్చినా ప్రజలందరినీ కూడా ఈరోజు అప్రమత్తం చేసి వారికి అన్ని విధాలుగాను కూడా అండగా నిలబడే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. మొంతా తుఫానుకి సంబంధించి కూడా మన నియోజకవర్గంలో అన్ని చర్యలు తీసుకుని అధికారులు, కూటమి నాయకులు అందరూ కూడా ఒక కోఆర్డినేషన్తో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎక్కడ చెట్లు పడినా, ఎక్కడ కరెంటు పోల్స్ పడినా వెంటనే స్పందించి వాటిని పునరుద్ధరించి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక చక్కటి సమన్వయంతో ఈరోజు ఆ తుఫానుకి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఎదుర్కొని చేసి అక్కడ ప్రజలందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా కూడా చేయడం జరిగిందనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అధికారులకు, అదేవిధంగా కూటమి నాయకులకి, ప్రజలకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను.